Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss previous year questions on the topic time and work. Dantlo part 1 anamata video. But before starting of this video, I want to thank to all the subscribers or followers of our channel who always give positive comments or positive feedback on videos, which drives me to do more videos in my busy schedule. బేసిక్గా నాకు ఉన్న తక్కువ టైంలో కూడాను ఏదో ఒకటి ఆస్పిరెంట్స్కి చెప్పాలి, ఏదో ఒకటి మన నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేయాలి అన్న ఉద్దేశంతో నాకున్న బిజీ షెడ్యూల్లో ఎంతో కొంత టైంని నేను ఈ వీడియోస్ చేయడానికి టైం పెడుతున్నాను అనమాట. అంత బిజీ షెడ్యూల్లో టైం పెట్టి చేయాలన్న ఆ కోరికని లేకపోతే ఆ ప్యాషన్ని ఇంకా ఇస్తుంది ఎవరంటే మీరే. సో ఈ కమెంట్స్ అనేవి నాకు చాలా చాలా డ్రైవింగ్ ఫోర్స్లో ఎప్పుడు ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇలా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ కానీ పాజిటివ్ కమెంట్స్ పెట్టినందుకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ వీడియోస్ చూస్తే డెఫినెట్గా మనం సీజీఎల్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది టాపిక్ వైజ్, అంటే చాలామంది టాపిక్ వైజ్ చెప్పచ్చు, బట్ ఆ టాపిక్లో ఎగ్జాక్ట్ మోడల్ వైజ్ కంపైలేషన్ చేసి పెట్టడం అనేది వీఆర్ ద ఫస్ట్ వన్. సో కాబట్టి మీరు కూడా సీజీఎల్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్గా మీరు ఈ వీడియోస్ అన్ని సిరీస్ చాలా మొత్తం సిరీస్ అన్ని ఉంటాయి. మెన్సురేషన్ అంటే అడ్వాన్స్ మ్యాథ్స్కి మనం చేసాం ఆల్రెడీ, అర్థమెటిక్ కూడా వీఆర్ కంటిన్యూ. సో డెఫినెట్గా మీకు ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ప్రిపేరింగ్ ఫర్ దీస్ ఎగ్జామినేషన్స్, ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఇన్ ద ప్రిపరేషన్. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద వీడియో. సో బేసిక్గా మనకి టైమ్ అండ్ వర్క్లో ఏంటంటే మొత్తం మనకి 38 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. అవుట్ ఆఫ్ 38 సో జనరల్ మోడల్స్ అండ్ పైప్స్, 2 పైప్స్ ఫిల్లింగ్ పైప్స్ మీద అనమాట. అండ్ సెకండ్ వీడియోలో మనకి లీక్స్ కానీ అబ్స్ట్రక్షన్ కానీ లేకపోతే అవుట్లెట్ పైప్స్కి సంబంధించిన మోడల్స్ అనేది సెకండ్ వీడియోలో చేద్దాం. సో ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ ద 20 ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ ఫస్ట్ టైప్. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. సీ ద ఫస్ట్ వన్. బట్ వన్ మోర్ థింగ్, ఈ వీడియోస్లో క్వశ్చన్స్ కానీ మీరు వినేటప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే మీరు ఆల్రెడీ మన యాప్లో ఏదైతే ఉందో ఫస్ట్ అది చూడండి, ఆ ఎగ్జామ్ని అది అటెంప్ట్ ఇవ్వండి, ఫ్రీ టెస్ట్ అది అటెంప్ట్ ఇచ్చాకే మీరు ఈ వీడియోస్ అనేవి చూడండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే ఈ వీడియోస్లో చెప్పే మెథడాలజీ కానీ ట్రిక్స్ కానీ ఏమైనా అర్థం అవ్వాలంటే మీరు సెల్ఫ్ ప్రిపేర్ అయినా అయి ఉండాలి ఆల్రెడీ ఈ కంటెంట్ మీద, లేదంటే మన వీడియో క్లాసెస్ కోర్స్ ఏదైతే ఉందో అది తీసుకునైనా మీరు చూసి ఉండాలి. Otherwise, definitely you won't understand the tricks or the small things behind these models. Okay, so first one, A and B can do a work in 12 days and 16 days respectively. If they work together for 6 days, then the fraction of the work left. So time and work lo మనం ఎప్పుడు కూడాను నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చిన దాని ప్రకారం LCM తీసుకుంటాం. దట్ విల్ బి ద టోటల్ వర్క్ అంటాం. ఓకే, సో LCM ఆఫ్ 12 and 16 దట్ ఈస్ ఎంత మరి 48. సో 48 ఈస్ ద టోటల్ వర్క్. ఓకే, ఇప్పుడు చెప్పండి 48 అనేది టోటల్ వర్క్, 48 యూనిట్స్ కంప్లీట్ చేయాలి. ఏ అనేవాడిది బి అనేవాడిది ఎఫిషియన్సీస్. హౌ టు ఫైండ్ అవుట్ ఎఫిషియన్సీస్? ఓకే, సో 48 యూనిట్స్ని 12 డేస్ చేస్తున్నాడంటే 1 డే వర్క్ని ఎఫిషియన్సీ అంటాం అనమాట. 1 డేలో ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడు? 4 యూనిట్స్, దట్ ఈస్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ. అండ్ 48 యూనిట్స్ని బి అనేవాడు 16 డేస్ చేస్తున్నాడు. సో వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ బి? 48/16, దట్ ఈస్ 3. ఓకే, సో అంటే ఏ అనేవాడు ఒకరోజు 4 యూనిట్స్, బి అనేవాడు ఒకరోజు 3 యూనిట్స్. సో ఇద్దరు కలిపి ఎన్ని యూనిట్స్ చేస్తారు? 7 యూనిట్స్ ఒక రోజుకి. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేశారంటే 6 డేస్ చేశారంట. అంటే 7 × 6 ఎంతమా 42. సో 42 యూనిట్స్ కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు వాడు ఏమంటాడు? ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ లెఫ్ట్. సో 48లో 42 చేస్తే ఇంకా ఎంత చేయాలి? 6 యూనిట్స్. సో ఫ్రాక్షన్ అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద టోటల్ వర్క్? 48. 6/48 అంటే ఎంతమా 1/8. So that is the fraction of the work left. That's it. Okay, next one, Varun and Raju working together can complete a job in 40 hours, whereas Varun alone can complete the same job in 50 hours. The number of hours required by Raju to complete the job alone. Same 50 ki 40 ki LCM తీసుకోండి. LCM of 40 or 40 and 50 ఎంతమ్మా? LCM of 40 and 50 200. ఓకే, దిస్ ఈస్ ద టోటల్ వర్క్. ఇప్పుడు ఇద్దరు కలిసి పనిచేశారు వరుణ్ అండ్ రాజు, అప్పుడు 40 అవర్స్లో కంప్లీట్ చేశారు. అంటే ఇప్పుడు ఎఫిషియన్సీ అవుతుంది ఏమవుతుంది? ఇద్దరిది కలిపి 200/40, దట్ ఈస్ 5. ఓకే, నెక్స్ట్ అదే ఇప్పుడు మనకి వరుణ్ ఒక్కడే కంప్లీట్ చేశాడు. ఓకే, వరుణ్ ఒక్కడే కంప్లీట్ చేసినప్పుడు 200/50, 50 అవర్స్లో చేస్తున్నాడు. 200/50 అంటే 4 యూనిట్స్. సో వరుణ్ యొక్క ఎఫిషియన్సీ 4,
వరుణ్ అండ్ రాజు ఎఫిషియన్సీ 5. సో కాబట్టి ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే రాజు యొక్క ఎఫిషియన్సీ ఎంతమ్మా 1. అంటే రాజు కెన్ డూ 1 యూనిట్ ఆఫ్ వర్క్ ఇన్ 1 hour. ఓకే, సో ఇప్పుడు 200 యూనిట్స్ చేయాలంటే ఎంత అవుతుంది? 200/1. సో 200 hours లోని రాజు ఒక్కడు పనిచేస్తాడు. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, థర్డ్ వన్. Rajesh in his printing press got an order to print some books, out of which he completed 17/27 of the order in 34 days. చూడండి, సో బేసిక్ గా ఇక్కడ చూడండి 17/27 అంటే మీనింగ్ ఏంటి? 27 యూనిట్స్ ఆర్ 27 బుక్స్ పబ్లిష్ చేయమని చెప్పారు వాళ్ళు. ప్రెస్ అంటే బుక్స్ ప్రింట్ చేయమన్నారు. దాంట్లో 17 బుక్స్ ఆర్ 17 పార్ట్స్ వాడు పబ్లిష్ చేశాడు. ఎన్ని రోజుల్లోని ప్రింట్ చేశాడు? 34 days లో. సో 17 parts కి 34 days అయింది. హౌ మెనీ డేస్ డిడ్ హీ కంప్లీట్ ద ఎంటైర్ ఆర్డర్? ఎంటైర్ ఆర్డర్ చూడండి, 17 34 days పట్టింది. సో 27 ఇస్ ద టోటల్ ఆర్డర్. మరి 27 parts కి ఎంత పడుతుంది? 17 1 17 2 కాబట్టి 27 2s ఎంతమ్మా? 1 part 2 కాబట్టి 27 parts 54 days. సో ఇక్కడ మీరు క్వశ్చన్ ని చాలా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చాలా మంది తప్పు చేసేది ఏంటంటే ఈ 54 - 34 20 పెడుతుంటారు. కాదు, 54 ఎందుకంటున్నాడు? డిడ్ హీ కంప్లీట్ ద ఎంటైర్ ఆర్డర్ ఆఫ్ ప్రింటింగ్ అన్నాడు. అలా కాకుండా సపోజ్ ఇన్ హౌ మెనీ డేస్ డిడ్ హీ కంప్లీట్ ద రిమైనింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రింటింగ్. రిమైనింగ్ అంటే ఇప్పుడు 27 లో 17 చేసేసాడు. సో రిమైనింగ్ ఎంత? 10 parts. 10 parts అప్పుడు ఎంత అవుతుంది? 10 × 2 20 days. సో అట్లా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఇలాంటివే మిస్టేక్స్ మనం చేసేస్తాం. వాడు ఒకటి అడుగుతాడు, మనం అనుకుంటాం ఒకటి, మనం అనుకునేదే కరెక్ట్ అనుకుని అది పెట్టేస్తా ఉంటాం. చాలా తప్పదు. ఓకే, నెక్స్ట్ వన్. ఎట్ ఏ స్కూల్ బిల్డింగ్ దెర్ ఈస్ అన్ ఓవర్ హెడ్ ట్యాంక్. టు ఫిల్ దిస్ ట్యాంక్ 50 buckets of water are required. Okay, assume that the capacity of the bucket is reduced to 2/5 of the present. Okay, how many buckets of water are required to fill the same tank? సో దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు ఆప్షన్స్ చూడండి, క్వశ్చన్ చదవండి, అంత ఇంక ఎక్కువ ఏం చేయొద్దు. ఓకే, ఒక ట్యాంక్ ఉంది, ట్యాంక్ను మాత్రం మనం ఏమి ఇచ్చేయడం లేదు, అలానే ఉంది. ఈ ట్యాంక్కి ఒక చిన్న బకెట్ ఉంది, ఆ బకెట్లోంచి వాటర్ ఫుల్గా ఫిల్ చేసేసి మనం వేస్తున్నాం. అలాంటివి ఎన్ని బకెట్స్ పెట్టాయంట? 50 buckets కనుక వేస్తే ఈ ట్యాంక్ నిండుతుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏమైందంట? కెపాసిటీ ఆఫ్ బకెట్ ఏమో రెడ్యూస్డ్ బై కాదమ్మా, రెడ్యూస్డ్ టు. అర్థమవుతుందా? అంటే సపోజ్ 2/5 అన్నాడు కదా, అంటే ఇనీషియల్ గా ఇది 5 liters ఈ బకెట్ కనుక క్యారీ చేస్తుంది అనుకుందాం. ఓకే, అప్పుడు చిన్న బకెట్ దీనికి 2/5 అయిపోయింది కదా, అంటే ఇంకొక చిన్న బకెట్ ఎన్ని పడుతుంది? అప్పుడు 5 లో 2/5 అంటే 2 liters. ఇప్పుడు 2 liters బకెట్ నేను వేస్తున్నాను. ఓకే, 5 liters బకెట్ వేస్తే 50 buckets పట్టినప్పుడు 2 liters బకెట్ పట్టినప్పుడు ఎంత పడతాయమ్మా? ఎక్కువ పడతాయి, తక్కువ పడతాయి? ఎక్కువే పడతాయి. కాబట్టి 20 పోయింది, అంతేనా? సో 50 కన్నా ఎక్కువ పడతాయి. ఇప్పుడు 5 liters లో ఆఫ్ ఎంతమ్మా? 5 liters లో ఆఫ్ ఎంత? 2.5. సపోజ్ 2.5 liters మనం పెట్టుంటే ఈ 50 buckets కాస్త ఇంటూ 2 100 buckets పట్టాలి, అంతేనా కదా? కానీ ఇప్పుడు 2 liters అంటే ఇంకా తక్కువ, కాబట్టి 100 buckets కన్నా ఎక్కువ ఉండాలి. సో కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? 125 అయిపోయింది. మిగతా రెండు కాదు కదా, అంతే. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా చేయాలంటే ఎలా చేద్దామో చూడండి. ఇప్పుడు కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఫైండ్ అవుట్ చేయండి. ఇనీషియల్ గా 5 liters బకెట్ ఉంటే 50 buckets పడుతుందంటే కెపాసిటీ ఎంతమ్మా? 50 × 5. ఇప్పుడు ఇలా 50 × 5 ఎంత? 250. సో 250 liters ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. దాన్ని ఇప్పుడు నేను 2 liters buckets తో వేసాను. సో 2 liters బై 2 liters వేస్తే మీకు నెంబర్ ఆఫ్ బకెట్స్ వస్తుంది. 250/2 అంటే ఎంతమ్మా? 125 buckets. క్లియర్? ఇలా అయినా చేయొచ్చు. ఆప్షన్ సి. నెక్స్ట్, 5th వన్. పైప్ ఎల్. ఇంకా 4th నుంచి నార్మల్ మోడల్స్, ఇప్పుడు 5th నుంచి అన్ని కూడా పైప్స్ అండ్ సిస్టమ్స్ రిలేటెడ్ మోడల్స్. పైప్ ఎల్ కెన్ ఫిల్ ఏ పూల్. ఇక్కడ మీరు పైప్ చేసేటప్పుడు మాత్రం చాలా చాలా క్లియర్ గా చూసుకోవాలి. ఇఫ్ ద పైప్లెట్ ఆర్ పైప్ అనేది ఇన్లెట్ పైపా, అవుట్లెట్ పైప్. అవుట్లెట్ పైప్ గురించి మాట్లాడేటప్పుడు మన ఎఫిషియన్సీని నెగిటివ్ గా చూసుకుంటాం. ఇన్లెట్ నీళ్లు వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం? ఆ ఎఫిషియన్సీని పాజిటివ్ గా తీసుకుంటాం. ఓకేనా? సో పైప్ ఎల్ ఫిల్లింగ్ పైప్ అంటే ఇన్లెట్ పైప్ అన్న ఇన్ 30 hours అండ్ పైప్ ఎం ఇన్ 45 hours
If both pipes are opened in an empty pool, how much time will they take to fill it? So you have to take the total capacity of the tank is LCM of 30 and 45. LCM of 30 and 45 ఎంతమ్మా 90. ఓకే, సో మీరు ఇలాంటివి కొంచెం ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంటే చాలా ఫాస్ట్గా రాస్తారు. సో LM, సో 90/30 is the efficiency of L, that is 3. 90/45 is the efficiency M, that is 2. సో అంటే L అనేది 3 లీటర్స్ ఒక గంటలో నింపుతుంది, M అనేది 2 లీటర్స్ అనేది ఒక గంటలో నీళ్ళు అనేది బయటకు వదులుతుంది. సో కాబట్టి రెండు ఓపెన్ చేసాం కాబట్టి రెండు ఒక గంటలో ఎన్ని వేస్తుంది 5 యూనిట్స్ వేస్తుంది. సో టోటల్ కెపాసిటీ ఎంత 90. సో రెండు ఓపెన్ చేసాం. సో 90 బై ఎఫిషియన్సీ ఆఫ్ బోత్ 90/5 అంటే ఎంతమ్మా 18. సో 18 hours లో ఆ రెండు కలిపి వదిలినప్పుడు మనకి ట్యాంక్ అనేది నిండిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక ట్యాంక్ అంటే పూల్. ఓకే, and 2 pipes A and B can fill a tank in 1/3 hours and 2 hours respectively. If both the pipes are opened simultaneously, then in how much time together to fill the tank? Okay, so basic గా మీరు ఇక్కడ hours లో ఉంది కాబట్టి hours లోనైనా ఉంచుకొని LCM కట్టొచ్చు. ఓకే, లేదు అంటే దాన్ని మీరు దాన్ని ఏమంటారు మినిట్స్ లో మార్చుకొని అయినా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో దాంట్లో ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు నేను ఆప్షన్స్ మినిట్స్ లో కూడా ఉన్నాయి కాబట్టి నేను మినిట్స్ లో మార్చుకున్నాను అనుకోండి. 1/3 అంటే ఎంతమ్మా 60 ప్లస్ 1/3 ఇంటూ 60 అంటే 20, అంతేనా 20 minutes. సో ఇది 1/3 అంటే 80 minutes. ఓకే, 2 hours అంటే ఎంతమ్మా 120 minutes. సో LCM ఆఫ్ 80 and 120 అంటే 240. సో 240 is the capacity. ఓకే, A and B. ఏది 80 కాబట్టి ఎఫిషియన్సీ ఏమవుతుంది 240/80 అంటే 3, 240/120 అంటే 2. సో నౌ రెండు కలిపేస్తే ఎంత వస్తుంది ఎఫిషియన్సీ 3 + 2 5. ఎందుకు బోత్ ద పైప్స్ ఓపెన్ కదా. సో కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్ టోటల్ కెపాసిటీ బై టోటల్ ఎఫిషియన్సీ. సో 240/5 అంటే ఎంతమ్మా 5 4s 5 8s 48 minutes. ఆప్షన్ సి. సో దీన్ని ఆర్ట్స్ లో ఉంచుకొని LCM కట్టాం అనుకోండి 1/3 అంటే 4/3. 4/3కి 2కి LCM అంటే న్యూమరేటర్ ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో LCM ఆఫ్ ద న్యూమరేటర్స్ అండ్ HC ఆఫ్ ద డినామినేటర్స్. 2కి 4కి LCM ఎంత 4, 3కి 1కి HCF ఎంత 1. సో టోటల్ కెపాసిటీ 4 అనుకుంటాం. అప్పుడు ఏ ఎఫిషియన్సీ అవుతుంది 4/4/3 అంటే 3 అండ్ 4/2 B ఎఫిషియన్సీ 2. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 4/5. సో 4/5 అవర్స్ లో వస్తుంది. ఇంటూ మినిట్స్ లో కావాలంటే ఇంటూ 60 చేసాం అనుకోండి 5 1s 5 12s అప్పుడు కూడా మీకు ఎంత వస్తుంది 48. అలా అయినా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 7th one. 2 pipes P and Q can fill a tank in 36 minutes and 45 minutes respectively. If both pipes are opened together, the time taken to fill the tank is same. 36 కి 45 కి LCM ఎంత ఎలా చేస్తామమ్మా LCM చేయండి 36 45 మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. LCM HCF మీరు చూస్తే 9 4s 9 5s. ఓకే, సో ఇంకేం వస్తుంది ఆన్సర్ 180 అంతేనా. 9 5s 45 45 into 4 180. సో నౌ PQ ఎఫిషియన్సీ చెప్పండి 180/36 దట్ ఈస్ 5, 180/45 దట్ ఈస్ 4. ఓకే, రెండు ఓపెన్ చేసాం అంటే 5 + 4 ఎంతమ్మా 9. సో ఆన్సర్ ఏమవుతుంది 180/9. టోటల్ కెపాసిటీ బై టోటల్ ఎఫిషియన్సీ. సో 20 minutes దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? అంతే. సో అన్నీ కూడాను మీకు ఈజీగానే ఉంటుంది, ఎప్పుడు మీకు అవన్నీ అర్థమైపోతాయి. ఓకే, నెక్స్ట్ 8th one చూడండి. A tank can be filled by a pipe A in 4 hours and pipe B in 6 hours. At 8 AM, pipe A was opened. At what time will the tank be filled if pipe B is opened at 9 AM? చాలా మంచి క్వశ్చన్ చూడండి. సో 4కి 6కి LCM ఎంతమ్మా 12. సో 12 యూనిట్స్ అనేది టోటల్ కెపాసిటీ. ఓకే, ఎఫిషియన్సీలు చెప్పండి. ఏ ఎఫిషియన్సీ B ఎఫిషియన్సీ 12/4 అంటే ఇది 3, 12/6 అంటే 2. ఇక్కడ వరకు ఓకేనా. 8 గంటలకి పైప్ ఏ ఓపెన్ చేశాడు. ఓకే, తర్వాత పైప్ B 9కి ఓపెన్ చేశాడు. అంటే మొదటి గంట అంటే 8 to 9 ఓన్లీ ఏ పైప్ మాత్రమే ఓపెన్ అయింది, అంతేనా. గంట 8 to 9. ఆ గంటలోని ఏ అనేవాడు ఎన్ని యూనిట్స్ నింపుతాడు 3 యూనిట్స్ నింపేసింది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ పైప్ B ఓపెన్ అయింది 9 నుంచి. ఇప్పుడు ఆల్రెడీ ఏ ఓపెన్ అయింది, ఇప్పుడు B కూడా ఓపెన్ అయింది. నౌ ఏ అండ్ బి ఇద్దరు ఓపెన్ చేసి రెండు పైప్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు రెండిటి నుంచి వస్తాయి వాటర్, అంతేనా. అప్పుడు ఓవరాల్ ఎఫిషియన్సీ ఎంత 3 + 2 5. సో ఇప్పుడు చూడండి
ముందు మొదటి గంటలో 12 యూనిట్స్ నింపాలి. సో 12 యూనిట్స్ లో మొదటి గంటలో ఏ అనేవాడు 3 యూనిట్స్ నింపేశాడు. సో 12 - 3 ఇంకా ఎంత నింపాలి 9. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఎంత నింపుతున్నారు గంటకి 5. సో ఎంత టైం పడుతుంది 9/5 hours అంతేనా. సో ఇప్పుడు మినిట్స్ లో మార్చామనుకోండి 9/5 into 60. సో 5 ones 5 12s ఎంతమ్మా 12 9s 108 అంతేనా. ఎస్, అంటే ఇప్పుడు 9 నుంచి స్టార్ట్ చేస్తున్నాం మనం, అర్థమైందా. 8 to 9 అది తీసేసాం. ఇప్పుడు 9 నుంచి దాని తర్వాత ఎంత టైము 108 minutes అంటే 1 hour 48 minutes అంతేనా. 1 hour 48 minutes తర్వాత ఇంకా మనం అదే ఆ ట్యాంక్ అనేది నిండిపోతుంది. సో 9 కి 1 hour 48 minutes యాడ్ చేస్తే టైం ఎంత పడుతుంది 10:48 AM. సో ఎక్కడుందమ్మా ఆప్షన్ సి. క్లియర్. నెక్స్ట్, pipe X can fill a tank in 60 hours while pipe Y can fill the tank in 72 hours. Both pipes are open together for 20 hours. How much of the tank is left empty? So you have to take LCM of 60 and 72. And the 12 5s 12 6 and then the 360 is the LCM. So X Y efficiency చెప్పండి 360/60 అంటే 6, 360/72 అంటే 5. ఓకే, ఇప్పుడు గంటలో వీళ్ళిద్దరు టోటల్ ఎఫిషియన్సీ ఎంతమ్మా 11. సో ఎన్ని గంటలు ఓపెన్ చేశారంటే 20. సో 11 into 20 అంటే 220. సో టోటల్ కెపాసిటీ 360, 220 నింపాం. సో రిమైనింగ్ ఇంకా ఎంత ఉండిపోయింది, హౌ మచ్ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ లెఫ్ట్ ఎంప్టీ అన్నాడు అంతేనా. సో ఇప్పుడు 360లో 220 తీస్తే 140, కానీ అది ఫ్రాక్షన్ లో అడుగుతున్నాడు కదా. సో 140, what is the total capacity 360. సో 0 0 cancel, 2 7s 2 18s. Option C is the correct answer. Okay, next 10th, fill pipe P అంటే ఇన్లెట్ పైప్ అని అర్థం, పదాలు మార్చాలండి. ఇట్ ఈస్ 20 times faster than fill pipe Q. సో ఫాస్టర్ అంటే he was giving efficiency, P/Q efficiency ratio ఎంత అంట 21 అయితే Q ఏమో 1. ఓకే, క్లియర్. ఇఫ్ Q కెన్ ఫిల్ ఏ సిస్టర్న్ ఇన్ 110 minutes. సో ఇప్పుడు Q గురించి ఇచ్చాడు అంతేనా. 110 minutes లో ఫైండ్ ద టైమ్ ఇట్ టేక్స్ టు ఫిల్ ద సిస్టర్న్ వెన్ బోత్ ఫిల్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. ఇప్పుడు Q గురించి మాట్లాడాడు. సో Q యొక్క ఎఫిషియన్సీ ఎంత 1. సో 1 into what is the time it will take 110. సో it is the total capacity of the tank అంటే ఎంత 110. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు, రెండు పైపులు ఓపెన్ చేస్తే ఎంత అంటున్నాడు. రెండు పైపుల యొక్క ఎఫిషియన్సీ ఎంతమ్మా 21 + 1 22. సో 110 కి ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది ఎఫిషియన్సీ 22. సో టోటల్ కెపాసిటీ బై టోటల్ ఎఫిషియన్సీ విల్ గివ్స్ యూ ద రిక్వైర్డ్ టైం. సో 110/22 అంటే ఎంత 5. సో 110 minutes కాబట్టి ఇది కూడా ఎంతలో వస్తుంది మనకి మినిట్స్ లో వస్తుంది ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్, there are 2 pipes to fill a tank. Together they can fill the tank in 15 minutes. చూడండి, టుగెదర్ అంటే రెండు ఓపెన్ చేసినప్పుడు 15 minutes లో కంప్లీట్ చేస్తారు, ఫిల్ చేస్తారు. ఇఫ్ వన్ పైప్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 1.5 times as fast as the other. సో ద పైప్స్ ఆర్ P and Q అనుకోండి. ఓకే, 1.5 times, 1.5 అంటే 3/2. సో వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ దీస్ 2 pipes 3/2. ఓకే, ద ఫాస్టర్ పైప్ అలోన్ కెన్ ఫిల్ ద ట్యాంక్ అన్నాడు. ఓకే, చూడండి, ఫాస్టర్ పైప్ హ్యాస్ మోర్ ఎఫిషియన్సీ, స్లోవర్ పైప్ హ్యాస్ లోవర్ ఎఫిషియన్సీ. అంటే P అనేది ఫాస్టర్ పైప్ అర్థం. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఎంత అవుతుందమ్మా 3 + 2 5. ఎందుకు సార్ కలుపుతున్నారంటే టుగెదర్ he was giving the time కాబట్టి టోటల్ కెపాసిటీ నేను ఏం చెప్తాను, టుగెదర్ ఎఫిషియన్సీ 3 + 2 5 into time taken 5 into 15. ఇట్ ఈస్ ద టోటల్ కెపాసిటీ ఆఫ్ ద టైం. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేయాలి, సో ఫాస్టర్ పైప్ గురించి అడుగుతున్నాడు. ఫాస్టర్ పైప్ ఎఫిషియన్సీ ఎంత 3. సో టోటల్ కెపాసిటీ బై ద ఫాస్టర్ పైప్ ఎఫిషియన్సీ 75/3, దట్ ఈస్ 25 minutes ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో వాడు ఫాస్టర్ పైప్ అడిగితే ఫాస్టర్ ఎక్కువ ఎఫిషియన్సీతో డివైడ్ చేస్తారు, స్లోవర్ పైప్ అయితే స్లోవర్. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ 12th one. There are 2 pipes used to fill a tank and when operated together they can fill the tank in 20 minutes. చూడండి, when operated together, బాగా అబ్జర్వ్ చేయాలి, టుగెదర్ రెండు కలిపి ఉన్నప్పుడు. If one pipe can fill the tank 2.5 times, so 2.5 అంటే
it is equal to 5/2 as quickly as the other. సో అంటే ఎఫిషియన్సీ ఆఫ్ P by Q ఇచ్చాడు ఎంత 5/2. అంటే P అనేది ఫాస్టర్ పైపు, Q అనేది స్లోవర్ పైపు. ఓకే, వాటి ఎఫిషియన్సీస్ రేషియో ఇచ్చాడు. ఇప్పుడు రెండు కలిపితే ఎఫిషియన్సీ ఎంత అవుతుందమ్మా 7. సో కాబట్టి టోటల్ కెపాసిటీ అవుతుంది 7 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు 20. సో 140 ఇస్ ద టోటల్ కెపాసిటీ. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, ఫాస్టర్ పైప్ ఎలోన్ అంటే టోటల్ కెపాసిటీ బై ఫాస్టర్ పైప్ ఎఫిషియన్సీ 140/5 ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అంటే ఎంత వస్తుంది మనకి 5 2s 5 8s అంతేనా, 28 minutes ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి. క్లియర్? నెక్స్ట్ చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. వీటికి మీరు ఆల్రెడీ కాన్సెప్ట్ కానీ మన క్లాసెస్ కానీ అవి చూస్తే మీకు అర్థం అవుతాయి. లేదనుకోండి ఏది చేస్తున్నారు ఆలోచించడానికి మీ ప్రాబ్లం అయిపోతుంటుంది అనమాట. ఓకే, వన్ పైప్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ 6 times faster దాన్ ది అనదర్ పైప్. ఓకే, సో P అండ్ Q అనేవి 2 pipes అనుకుంటే వాటి యొక్క రేషియో ఆఫ్ ఎఫిషియన్సీస్ ఎలా ఇచ్చాడు 6/1. If both the pipes together can fill the tank in 40 minutes together, so together efficiency enta 6 plus 1 7. So 7 into 40 is the total capacity ante enta ma 280. Then in how many minutes will the slower pipe alone be able to fill the tank? Slower pipe efficiency enta 1. So 280/1 is the required answer. 280 minutes. Option D is the correct answer. Next 14. A tank is filled in 45 minutes by 2 pipes A and B. Okay, filled in 45 minutes by 2 pipes అంటే రెండు కలిపి ఓపెన్ చేసినప్పుడు 45 minutes లో అని అర్థం. ఓకే, పైప్ B fills the tank twice as fast as A అంటే B by A ఎఫిషియన్సీ ఇచ్చాడు ఎంతని 2/1 అంతేనా. సో కాబట్టి ఇప్పుడు టోటల్ కెపాసిటీ అవుతుంది, టోటల్ ఎఫిషియన్సీ 2 + 1 3 ఇంటూ 45. సో 135. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, హౌ మచ్ టైమ్ ఇన్ మినిట్స్ విల్ పైప్ ఏ ఎలోన్ కెన్ ఫిల్ ద ట్యాంక్. పైప్ ఏ ఎఫిషియన్సీ ఎంత 1. సో కాబట్టి డివైడ్ బై 1 ఇట్ విల్ గివ్స్ యూ ద టైమ్ టేకెన్ బై ది పైప్ ఏ. సో 135 minutes. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, one pipe can fill a tank 4 times as fast as another pipe. సో కాబట్టి A by B ఎంతమ్మా 4/1. ఒకటి 1 అనుకుంటే ఇంకోటి 4 times. If together the 2 pipes can fill the tank in 48. సో together efficiency ఎంత 5. 48 minutes కాబట్టి total capacity ఎంత 5 into 48. The slower pipe alone will able to fill the tank. Slower pipe efficiency ఎంత 1. So divided by 1 will gives you the required answer. 5 into 48 అంటే ఎంతమ్మా 240 minutes. ఆప్షన్ C is the correct answer. Next, pipes A and B can fill a tank in 6 hours and 8 hours respectively. Both pipes are open together for 3 hours. After that pipe A is closed and B continues to fill the tank. In how many hours will the tank fill? చూసారా, చాలా చాలా మంచి క్వశ్చన్స్ ఇవి. జస్ట్ 6 కి 8 కి LCM తీసుకోండి, దట్ ఈస్ ద టోటల్ కెపాసిటీ. 6 కి 8 కి ఎంతమ్మా 6 2s 6 3 6 4s. ఓకే, 24. నౌ A ఎఫిషియన్సీ ఎంత, B ఎఫిషియన్సీ ఎంత, 24/6 4, 24/8 3. బోత్ పైప్స్ ఓపెన్డ్. సో బోత్ పైప్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 7. టుగెదర్ ఫర్ 3 hours, 3 hours ఇచ్చాడంట. సో 7 into 3 21. సో అవుట్ ఆఫ్ 24 units 3 hours లో 21 units ఫిల్ చేసేసాం. తర్వాత ఏమైంది, ఏ అనేది పైప్ క్లోజ్ చేసేసాం. సో ఏ నుంచి మరి ఇంకా రాదు ఇది. ఓకే, నెక్స్ట్ బి మాత్రమే వస్తుంది. బి గంటలో మనకి ఎన్ని యూనిట్స్ పంపిస్తుంది 3. మనకి నెక్స్ట్ ఇంకా ఎంత కావాలి 24 - 1 21 3. సో 3 బి కూడాను 3 వేస్తుంది. సో 3/3 అంటే ఈ 3 units ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది 1 hour పడుతుంది అంతేనా. సో ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ ద ట్యాంక్ బి ఫిల్డ్. ఆల్రెడీ 3 hours రెండు పైప్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు 1 hour ఏమో ఓన్లీ బి పైప్ ఓపెన్ అయింది. సో టోటల్ గా ఎన్ని అవర్స్ లో ఫిల్ అయింది 3 + 1 4 hours లో మనకి టోటల్ ట్యాంక్ అనేది ఫిల్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి 17. 2 pipes A and B can fill a tank in 48 minutes and 66 minutes respectively. If both the pipes are opened simultaneously, then after how many minutes should pipe B be closed so that the tank gets filled in 32 minutes? చూడండి, చాలా చాలా మంచి క్వశ్చన్స్ ఇలాంటివి.
48కి 66కి ఫస్ట్ ఎల్సిఎం కట్టండి. కెపాసిటీ ఎప్పుడు కూడా కనుక్కోవాలి మనం. ఓకే, టైం పీరియడ్ ఇచ్చేస్తే. సో ఇది ఎంత పడుతుంది? ఇది 66 48 40. మీకు ఇలాంటివి ఎప్పుడైనా డౌట్ ఉన్నప్పుడు మీరు పక్కన ఎల్సిఎం కట్టేసుకోవడం. 3తో అవుతుందా? 3 16s 322. నెక్స్ట్ 6తో కూడా అవుతుంది కదా, 2 18s 2 8s 2 11s. సో ఎంత వస్తుంది ఇక్కడ? 6 8s 48. 48 into 11 అంటే ఎంతమ్మా? 528 అనా? 528. ఓకే, నౌ ఏ అండ్ బి ఎఫిషియన్సీస్ చెప్పండి. 528/48 అప్పుడు డివైడ్ చేయక్కర్లేదు, ఒకటే. మీరు ఏం చేయాలంటే 48 కదా, ఇక్కడ ఏమవుతుంది? 3 into 2 into 8 48. సో రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 66 అంటే ఏంటి? 11 into 3 into 2. అప్పుడు రిమైనింగ్ నెంబర్ ఏంటి? 8. దట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ బి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికీ? నెక్స్ట్ ఇంకా ఇది కూడా మీరు చేయకుండా ఇంకా ఫాస్ట్ గా చేయాలంటే టైం పీరియడ్ కి ఇన్వర్స్ రేషియోనే మనకి ఎఫిషియన్సీ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు 48 66 తీసుకున్నాం కదా, సో దానికి ఇచ్చేసాం అనుకోండి, ఏంటది రేషియో 6 8s 6 11s. ఇది టైం పీరియడ్. సో కాబట్టి ఎఫిషియన్సీలు ఏమవుతాయి? 11:8. ఇది 11, ఇది 8. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. ఈ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ. రెండు ఒకేసారి ఓపెన్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది? 11 + 8 19 యూనిట్స్ వెళ్తాయి. దెన్ ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ షుడ్ పైప్ బి క్లోజ్డ్? ఎన్ని గంటల తర్వాత, సారీ ఎన్ని నిమిషాల తర్వాత పైప్ బి అనేది క్లోజ్ చేస్తే ఆ ట్యాంక్ అనేది 32 minutes లో ఫిల్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు నాకు చెప్పండి, 32 minutes మరి ఏ పైప్ ఓపెన్ లో ఉంది? బి అనే పైప్ ఓపెన్ లో ఉంది, అంతేనా? అర్థమవుతుందా? 32 minutes ఏ అనే మాత్రమే, సారీ బి అనే పైప్ మాత్రమే ఓపెన్ లో ఉంది, బి అనే పైప్ మాత్రం ఓపెన్ లో లేదు. సో కాబట్టి ఖచ్చితంగా ఏ 32 minutes ఓపెన్ లో ఉంది కాబట్టి నిమిషానికి 11 units కాబట్టి 32 units ఎంత టైం పడుతుంది? 11 into 2 22, 11 into 3 33 + 2 35, 352. అంటే 528 units లో 352 units అనేవాడు ఏ పైప్ నుంచి మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది. సో రిమైనింగ్ యూనిట్స్ ఎవరు చేయాలి? బి అనేవాడు చేయాలి, అంతేనా? సో 528 లో 352 తీసేయండి, ఎంత వస్తుందమ్మా? 6 7 1, అంతేనా? 176 యూనిట్. ఈ 176 యూనిట్స్ ఎవరు ఫిల్ చేస్తారు? బి. బి అనేవాడు నిమిషానికి 8 units. సో ఎన్ని నిమిషాలు పడుతుంది ఈ 176 యూనిట్స్ చేయడానికి? 176/8 8 2s 8 2s 22 minutes. అంటే ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఆన్సర్ 22 లేకపోతే ఎంత అనేది మీరు చూసుకోండి. సో 22 నిమిషాలు బి అనేది ఓపెన్ లో ఉండాలి. అర్థమైందా? 20. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ షుడ్ పైప్ బి క్లోజ్డ్? ఎస్, 22 minutes తర్వాత బి అనేది క్లోజ్ చేసేస్తే అప్పుడు టోటల్ గా 32 minutes లో అది కంప్లీట్ చేస్తారు, అది నిండడం కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమంటమ్మా? 22 units. అర్థమవుతుంది అందరికి? క్లియర్? నెక్స్ట్, సో చాలా మంది ఒక్కొక్కసారి కమెంట్స్ లో పెడుతుంటారు అనమాట, చాలా ఫాస్ట్ గా 2x 3x స్పీడ్ లో చెప్పేస్తున్నారు మీరు అని. సో మనం చెప్పేది ఏంటంటే ఆల్ దీస్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ దీస్ ఆర్ ఫర్ రివిజన్ అనమాట. సో మీరు ఫస్ట్ టైమర్స్, మీరు ఈ వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇవి పనికిరావు ఈ వీడియోస్. సో మీరు అలా చూస్తే నేనే చెప్పేస్తున్నాను కదా, అవి అర్థం కావు మీకు వితౌట్ హ్యావింగ్ సమ్ కాన్సెప్ట్ బిహైండ్ దీస్ ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ యూ కాంట్ అండర్స్టాండ్. నేనేమి ఇది ప్రతిదీ బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ కాదు ఇవి. ఓకే, సో ఆల్రెడీ ఎవరైతే నేర్చుకుని ఉంటారో వాళ్ళు ఏ మెథడ్ లో చేస్తే ఎగ్జామ్ లో ఫాస్ట్ గా చేయడం జరుగుతుందో అని మనం ఒక గైడెన్స్ ఇచ్చే ప్రోగ్రామ్ అనుకోండి, అంతే. క్లియర్? సో కాబట్టి ఈ వీడియోస్ చూడాలి అంటే మీరు డెఫినెట్ గా కొంత నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్, 2 inlet pipes P1 and P2 can fill a cistern in 20 and 30 hours respectively. They were opened at the same time, but pipe B1 had to be closed 5 hours before the cistern was full. చాలా చాలా మంచి క్వశ్చన్. ఇలాంటివి కొంచెం అర్థం చేసుకోవాలి, అంటే ఎప్పుడు ఆడు మూసేస్తున్నాడు లేకపోతే ఎప్పుడు తెరవాలి ఇవన్నీ. ఓకే, హౌ మెనీ అవర్స్ ఇన్ టోటల్ డిడ్ ఇట్ టేక్ ఫర్ ద 2 pipes టు ఫిల్ ద సిస్టమ్? అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 2 pipes ఉన్నాయి, ఒక 20 or 30 కాబట్టి LCM of 20 30 is 60. దట్ ఈస్ ద టోటల్ కెపాసిటీ. నౌ P1 P2 రేషియో చెప్పండి. సో 60/23 60/32.
Okay, they were opened at the same time, but pipe P1 had to be closed 5 hours before the system was full. So 5 hours ముందే ఆపేసాడంట. ఓకే, సో అయితే టోటల్గా ఎంత టైం పడుతుంది అని అడిగాడు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సపోజ్ ఆ 5 hours 5 hours కూడా ఉందనుకుందాం. ఓకే, 5 hours కూడా ఉందనుకుందాం, లేకపోతే ఓ పని చేయండి, ఆ 5 hours లో P2 అనేది ఎన్ని యూనిట్స్ చేస్తుంది చెప్పండి. 1 hour కి 2 యూనిట్స్ చేస్తుందా? 5 hours కి ఎంత చేస్తుంది? 5 into 2 10 యూనిట్స్. ఈ 10 యూనిట్స్ బేసిక్గా మనకి P2 చెయ్యాలి, అంతేనా? ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, పైప్ P1 హ్యాడ్ టు బి క్లోజ్డ్ 5 hours బిఫోర్ ద సిస్టమ్ వాజ్ ఫుల్. అంటే సిస్టర్ను ఫుల్ అయ్యే 5 గంటల ముందే అది ఆపేశాడు. ఆ 5 గంటల్లోని 10 యూనిట్స్ అనేది చేస్తుంది కదా. ఇప్పుడు మనకి ఈ 60 యూనిట్స్లో ఈ 10 యూనిట్స్ తీసేసాం అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది మనకి? 50 యూనిట్స్ ఉంటాయి. ఈ 50 యూనిట్స్ ఎవరు ఫిల్ చేస్తారు? వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తారు, అంతేనా? ఈ 10 యూనిట్స్ వదిలేండి, ఈ మిగతా 50 యూనిట్స్ ని వీళ్ళిద్దరూ కలిసి ఓపెన్ చేసినప్పుడు వచ్చే దీని ద్వారా మనం ఫిల్ చేస్తాం. సో 3 + 2 టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 5. సో 50/5 ఎంత? 10. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది 10 hours లోని 50 యూనిట్స్ కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, P1 మనం క్లోజ్ చేస్తాం. అమ్మ ఇక్కడ బాగా అర్థం చేయండి, P1 క్లోజ్ చేసేసాం. సో P1 పనిచేయదు, P2 మాత్రమే పనిచేస్తుంది. ఎప్పుడు? లాస్ట్ 5 hours, అంతేనా? సో లాస్ట్ 5 hours లోని P2 మాత్రమే పనిచేస్తుంది కాబట్టి ఒక్కొక్క hourలో 2 యూనిట్స్ కాబట్టి 5 into 2 ఎంత? 10 యూనిట్స్. ఆ 10 యూనిట్స్ 5 hours లోని ఎవరు ఫిల్ చేస్తారు? P2 ఫిల్ చేస్తారు. ఓకే, సో కాబట్టి ఆ 10 యూనిట్స్ తీసేయండి, ఈ 10 యూనిట్స్ 5 hours లో ఫిల్ చేస్తుంది P2. సో రిమైనింగ్ యూనిట్స్ ఎంత? 50 యూనిట్స్. ఆ 50 యూనిట్స్ ఎవరు ఫిల్ చేయాలి? ఇద్దరు కలిపి ఫిల్ చేయాలి. సో ఇద్దరు కలిపిన ఎఫిషియన్సీ ఎంత? 5. సో 50/5 ఎంత? 10 hours. సో రెండు పైప్స్ కలిపి ఉన్నది 10 hours. నెక్స్ట్ 5 hours ఎవరు ఓపెన్ చేసి ఉంటుంది? P2 మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. సో టోటల్ గా ఎన్ని hours లో వాళ్ళు ఫిల్ చేస్తారు? 10 + 5 15 hours లో టోటల్ గా వాళ్ళు ఫిల్ చేయడం జరుగుతుంది, ఆ పైప్స్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, pipe X can fill a tank in 9 hours and pipe Y can fill it in 21 hours. If they are opened on alternate hours and pipe X opened first, in how many hours shall the tank be full? ఈ ఆల్టర్నేట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా కన్ఫ్యూజింగ్ గా చేసేస్తాను చాలా మంది. సో ఫస్ట్ 9 కి 21 కి LCM ఎంత? సో 3 3s 3 7s అంటే 9 7 63 is the LCM. So 9 7s 21 3s. So it is X efficiency, it is Y efficiency. Okay, అంటే ఏంటి? X ఫస్ట్ ఓపెన్ చేస్తున్నారంట, నెక్స్ట్ Y ఓపెన్ చేస్తున్నారు, నెక్స్ట్ X, నెక్స్ట్ Y, ఇట్లా వెళ్తున్నారు. ఓకే, సో X మొదటి గంటలో 7, రెండో గంటలో Y ఓపెన్ చేస్తాడు కాబట్టి 3 యూనిట్స్, మళ్ళీ X 7 యూనిట్స్, Y 3 యూనిట్స్. అంటే 2 hours కి ఎన్ని యూనిట్స్ మనం పెడుతున్నాం? 10 యూనిట్స్ అనేవి నింపేస్తుంటారు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఏం చేస్తామంటే, టోటల్ కెపాసిటీ ఎంతమ్మా? 63. సో 63కి డివైడ్ బై 10. ఓకే, 63/10 ఎంత? 6 టైమ్స్ అది అయిపోతుంది. సో నెక్స్ట్ 3/10 ఉంటుంది, అంతేనా? అంటే 10 6. ఓకే, అంటే ఇప్పుడు 6 మల్టిపుల్స్ అంటే ఒక్కొక్క ప్రతి 2 గంటల్లోనే 10 యూనిట్స్ వెళ్తుంది, అంతేనా? సో 60 యూనిట్స్ అంటే ఇంటూ 6 చేయాలి. ఇక్కడ ఏంటి? ప్రతి 2 hours కి 10 యూనిట్స్. 10 యూనిట్స్ ఇంటూ 6 చేసాం కాబట్టి 2 hours ఇంటూ 6 చేస్తే ఎంతమ్మా? 12 hours. సో 12 hours లో ఏమవుతుంది? 60 యూనిట్స్ అనేది ఫిల్ అయిపోయింది. ఓకేనా? సో 12 hours కి 60 యూనిట్స్ ఫిల్ అయిపోయింది. సో 12 hours కి 6 సైకిల్స్ కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ సైకిల్ ఏమొస్తుంది? X Y వస్తుంది. X అనేవాడు ఎన్ని యూనిట్స్ చేస్తాడు? గంటలోని 7 యూనిట్స్. కానీ మనకి 60 అయిపోయి ఇంకా ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 3 యూనిట్సే ఉన్నాయి. సో X అనేవాడు గంటకి 7 యూనిట్స్ చేస్తే మనకి 3 యూనిట్సే చేయాలి. బాగా అబ్జర్వ్ చేయండి, X అనేవాడు 1 hour లో 7 యూనిట్స్ నింపుతాడు, కానీ మన దగ్గర ఎన్ని యూనిట్స్ ఇప్పుడు ఫిల్ చేయాలి? 3 యూనిట్స్. ఇంకెక్కువ ఫిల్ చేస్తే ఓవర్ఫ్లో అయిపోతుంది. సో 3 యూనిట్స్కి ఎంత టైం పడుతుంది? 3/7. అంటే ఎంత టోటల్ టైము? సో 12 hours కి ఈ 3/7 hours యాడ్ చేస్తే టోటల్ గా మనకి ఆన్సర్ వస్తుంది. సో 12 3/7 hours ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.
అర్థమైందా? ఈ ఆల్టర్నేటివ్ మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే మొత్తం పోతుంది. ఓకే, నెక్స్ట్ 20th and it is the last question for today's session. Two pipes X and Y can fill a tank in 14-21 hours respectively. Both pipes are opened simultaneously to fill the tank. Okay, in how many hours will the empty tank be filled? Same ఇలాంటి మనం ఇందాక చేసినట్టే. సో 14కి 21కి LCM ఎంతమ్మా? 7 2 7 3s. సో 42. సో X Y 42/14 అంటే 3, 42/21 అంటే 2. ఓకే, సో ఇప్పుడు ఓవరాల్ ఎఫిషియన్సీ ఎంత? 3 + 2 5. సో 42 టోటల్ కెపాసిటీ బై టోటల్ ఎఫిషియన్సీ. సో 42/5 అంటే 8 2/5 hours. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. అర్థమైందా? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ టైమ్ అండ్ వర్క్, జనరల్ మోడల్స్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ వితౌట్ లీక్. లీక్ ఉన్న మోడల్స్ ఏంటంటే అవుట్లెట్ పైప్ లాగా అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం అవుట్లెట్ పైప్స్ కానీ లీక్స్ కానీ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్కస్ చేద్దాం. I hope all of you enjoying these sessions, and if you have any doubts you can ask me in the comment section or in the chat box in our app Maths with Money. So please share these videos if any of your friends or relatives preparing for these competitive exams. Thank you very much for listening. Take care all of you. Jai Hind.